ఏం శ్రీగా ఏం ప్రాబ్లం అండి? మీడియా అట్లా చెప్పండి. కరెక్టే, ఇంతమంది మీరు పోలీసులు చూసుకోవచ్చు. సెట్ చేసేట ఓన్లీ 2 వీలర్స్ సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ వచ్చింది. చేయిందా? 2 సార్లు అయింది. ఆ డబ్బులు లేకుండా అన్ని కదమ్మా. అది 500 రూపాయలు ఉన్నట్టు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 రూపాయలు. కూర్చోండి సార్, ఏం లేదు. నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి మీద ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2,00,000, 3,00,000 డబ్బులు ఉంటాయి కదా. ఉంటాయి కదా. కాబట్టి దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తాం. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెర్చ్ చేయమని 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంతో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అందుకని చేయండి. మీరు మీరు ఏ కేసు రిజిస్టర్ కాలేదు? మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. ఇంకొకటి పెట్టి కొత్త కేసు అగ్గిరి కదా. ఈ సంబంధం కూడా లేదు. సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళైనా 120 కింద విజేత బంధువులు పెట్టుంటే విజేత బంధువులు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉన్న మొత్తం 10 ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లేదు. నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ కాదమ్మా. ముందు వాళ్ళది మాట్లాడాలి. కూర్చో. అక్కడ ఎంక్వైరీ చేశారు. అక్కడ ఇళ్ళు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు. నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఆఫీస్ వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారు ముందే మా డబ్బులన్నీ కూడా వీడియో టాప్